నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహదా. మద్యం సీసాలో ఓ పాము చుట్టుకొని కనిపించడం ఎంతో ఆశ్చర్యంగా, షాకింగ్గా ఉన్న ఆసియాలోని కొన్ని దేశాల్లో ఇది సర్వసాధారణం. వియత్నాం, చైనా, ఇతర ఆగ్నేషియా దేశాల్లో శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న వింత పానీయాన్నే స్నేక్ వైన్ అని పిలుస్తారు. బియ్యంతో చేసిన మద్యం లేదా ఇతర ధాన్యపు ఆల్కహాల్తో నింపిన సీసాలో సజీవంగా ఉన్న పామును, అది కూడా నాగుపాము వంటి విషపూరితమైన వాటి నుంచి దీన్ని తయారు చేస్తారు. కొన్నిసార్లు పాములతో పాటు తేళ్లు, కీటకాలు, ఇతర మూలికల్ని కూడా కలుపుతారు. ఈ స్నేక్ వైన్ ను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా లైంగిక సామర్థ్యం, శారీరక శక్తి, నవ యవ్వనం పెరుగుతాయని భావిస్తారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, అలసట వంటి వ్యాధులు నయమవుతాయని వారి విశ్వాసం. అయితే ఈ నమ్మకాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇవన్నీ కేవలం అపోహలేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి స్నేక్ వైన్లోని విషం మనిషికి ఏమీ చేయదా అంటే, సాధారణంగా ఆల్కహాల్లోని ఇథనాల్ పాము విషంలోని ప్రోటీన్లను నిర్వీర్యం చేస్తుంది. అయితే ఇది అన్నిసార్లు సురక్షితం కాదు. సరైన పద్ధతిలో తయారు చేయకపోతే విష ప్రభావం మిగిలిపోయి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నాసిరకం మద్యం వాడడం, బ్యాక్టీరియా చేరడం వంటి కారణం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు దీన్ని తయారు చేసేటప్పుడు ఫార్మాల్డిహైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడుతున్నట్లు తేలింది. విచిత్రం ఏంటంటే, శక్తి కోసం తాగే ఈ వైన్ను అతిగా సేవిస్తే పురుషుల్లో నపుంసకత్వానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటకుల్ని ఆకర్షించే ఒక వింత వస్తువుగా కూడా ఇది మార్కెట్లో విరివిగా అమ్ముడవుతుంది. మరోవైపు ఈ స్నేక్ వైన్ వ్యాపారం వల్ల పాముల జనాభాపై తీవ్ర ప్రభావం పడుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.